తినే ముందు మార్లీ అంత అమాయకుడు ఇంకొకడు ఉండడు అన్నంతగా ఫేస్ పెడతాడు. తినేటప్పుడు వీడంత రాక్షసంగా ఇంకొకడు ఉండడు అనిపిస్తాడు. ఇప్పుడైతే చపాతీలు తింటున్నాడు అనమాట. ఎలా తింటాడా ఏంది చూడ్డానికి ఈ వీడియో. ముసలాడైపోయాడుగా, అంత యాక్టివ్గా తినలేకపోతున్నాడు. ఒక్క చిన్న చపాతీని, అందులో కూడా చిన్న ముక్కని 4-5 సార్లు నమిలాడు. మేమేదో మాట్లాడుకుంటూ ఉంటే చాలా శ్రద్ధగా విన్నాడు. ఆ తర్వాత అయినా ఇది మన గురించి కాదులే అనుకొని తినడం మొదలు పెట్టేశాడు. 2 కాళ్ళతో పట్టుకొని గట్టిగా తింటాడు. ఇప్పుడు మాత్రం ఎందుకో ఒక కాలు ఆంచి, అంటే ఒక కాలు మీద బలం పెట్టి ఇంకో కాలుతో ఇది చేసి తింటున్నాడు. అదేమో ఒక పక్క నుంచి జారిపోతుండే. ఏం చేద్దాం, అతి కష్టం మీద తినలేక తింటున్నాడమ్మా. కానీ సరే, పళ్ళు లేవు కదా, అదేలే చిన్నవైపోయి ఉన్నాయి, ఊడిపోతున్నాయి, చపాతీ తినడానికి బలం లేదు, అందుకని తినడం మానేద్దాం అని అనుకోడు. ఎన్ని చపాతీలు ఇచ్చినా, ఎంత కష్టమైనా, చిన్నగా అయినా లాక్కుంటా పీక్కుంటా తింటాడు. ఏంరా మార్లీ, ఏదో కుక్కొచ్చినట్టుగా ఉంది. అబ్బా అబ్బా అంటే తిండి మీద ఇష్టం లేనోడుగా, తిండి మీద ధ్యాసే లేనోడుగా, బయట కాపలా కాయడమే పెద్ద ముఖ్యమైన పనిగా బిల్డప్ ఇచ్చాడు కదా. అంతేం లేదు, ముందు తిండి, తర్వాత ఇంకేదైనా. ఎప్పుడైనా ఎవరైనా తిండి జోలికి వస్తే అప్పుడు దాని మీదకి ఫైటింగ్కి పోతాడనమాట. లేదంటే జస్ట్ ఊరకే అట్టలు నటించి మళ్ళా ఇలా బా బా ఎందుకురా అంత ఆత్రం నీకు మార్లీ? ఒక చపాతీని నువ్వు 2 నిమిషాలు తిన్నావురా. పూర్తి చేశాడురా నాయన. అంటే చిన్న ముక్కని కూడా పడేయడం అనమాట, అంత మంచిడు. అరే ఇంత లోపలే రెండోది వచ్చింది. మామూలుగా అయితే క్యాచ్ పట్టుంటాడు, తిండి పిచ్చిలో గురి తప్పింది కాబట్టి అది కింద పడింది. చూసారా వాడి కళ్ళు, 1వ నంబర్ అమాయకుల్లాగా పెడతాడు ఫేస్ అప్పుడప్పుడు. ఎరమార్లి కెమెరాని చూడ్డం, ఇంకా బాగా లాగి తిన్న తర్వాత అప్పుడు కావాలంటే మళ్ళీ మనల్ని చూస్తాడు. ఏందబ్బా అంత గురిగా చూస్తున్నాడు అనుకుంటున్నారా? అక్కడెక్కడో కోడి తిరగతా ఉంటుంది. జస్ట్ ఊరికి అట్లా ఒక చూపు చూసేసి మళ్ళీ ఊరుకుంటాడు. అంతకుమించి పెద్ద ఇంకేం చేయలేండి. ఈ కుక్క వచ్చింది, వాసన చూసి లేసిపోతున్నాడు. ఇంకా వాడు తినాల్సింది చాలా ఉంది, కానీ నేనే కొంచెంగా ఇద్దాం, ఒకేసారి తింటే కష్టపడతాడు అని ఇవ్వలేదు. మామూలుగా ఏం పెట్టినా కూడా గిన్నెలోనే పెడతాం, కానీ చపాతీ, దోశ ఇలాంటివి పూర్తిగా ఒకటి పెద్దదిగా ఇచ్చేసామనుకోండి, గిన్నెలో పెట్టినా దాన్ని తీసి కాళ్ళ మధ్యలో పెట్టుకొని తింటుంది. కాబట్టి ఇందాక పెద్ద చపాతీని అలాగే విసిరేసాను అనమాట. అరే 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 ఆహా దొరికిందిరా పెద్ద పచ్చి. గిన్నెలోనే పెట్టుకొని తినొచ్చు కదా నాన్న, మళ్ళీ కింద ఎందుకు వేస్తావు? నువ్వెన్నైనా చెప్పు, ఇప్పుడు నా నోరు తప్ప ఇంకేం పని చెయ్యవు అన్నట్టు ఉంటాడు, తింటాడు. కాబట్టి ఇప్పుడు చూడండి, గిన్నెలో ఏం పడిందో కూడా అవసరం లేదు, వాడి తిండి ముందు అయిపోవాలా, ఆ తర్వాత నెక్స్ట్ పని. అసలు నిజంగా మనుషులు కూడా ఇలానే ఉండాలి. మంచిగా ముందు అన్నం తినేసి ఆ తర్వాత ఫోన్ చూసుకుంటా ఇంకేమైనా చేసుకోవచ్చు. ఒరే మార్లీ, సైడ్ నుంచి బయటకు వచ్చేస్తుందిరా చపాతీ. గిన్నెలో ఎన్నంటే అన్ని చపాతీ పడతా ఉంటే గుండెల్లో ఆనందం అంత పెరుగుతూ ఉంటుంది మార్లీకి. కొన్నిసార్లు ఎక్కువ తిన్నాడంటే ఇంకా మళ్ళా మధ్యాహ్నం తినడు, మళ్ళా రాత్రి. అదే రాత్రి కొంచెం ఎక్కువ తిన్నాడంటే పొద్దున్నే కొంచెం లైట్గా తింటాడు. అన్ని ఫుడ్ హ్యాబిట్స్ వీడి దగ్గర నేర్చుకోవాలి.
ఏవైతే మనకి మంచి కావో వాటిని ఎంత బ్రతిమిలాడి ఎంత ప్రేమగా పెట్టినా వాడు ముట్టుకోడు, వాడి ఆరోగ్యానికి మంచివి కాకపోతే. అలాంటి మంచోడు కూడా కొన్నిసార్లు ఆత్రానికి ఏమైనా వేస్తే విసిరేస్తే క్యాచ్ పట్టేసి మింగేసి ఆ తర్వాత కొంచెం కడుపులో బాగాలేక బాధపడతా ఉంటాడు. అవును కదా మార్లీ? అందుకనే కదా నువ్వా కొన్నిసార్లు గడ్డి కూడా తింటావా, పచ్చగడ్డి. మార్లీగోడు అప్పుడప్పుడు కైల్లో పోయి పచ్చగడ్డి తింటూ ఉంటాడు. ఏమిరా అనుకుంటే వాడి కడుపులో అప్పుడు బాగోదు, అందుకని ఆ పచ్చగడ్డి తింటే కొంచెం బయటకు వచ్చేస్తుంది అనమాట అంత ఆ గడ్డితో పాటు. అప్పుడు పొట్ట కొంచెం క్లీన్ అవుతుంది, ఫ్రెష్ అవుతుంది. సో వీడికి కూడా చాలా టెక్నిక్స్ తెలుసు ఎలా హెల్తీగా ఉండాలని. కానీ ఆరోగ్యం కంటే తిండే ముఖ్యము, తిండి పిచ్చి ఇవన్నీ ఉన్న మనుషులతో చేరి కొన్నిసార్లు వీడు కూడా తిండి పిచ్చోళ్ళలాగా మారిపోతాడు. అప్పుడు అనారోగ్యం పాలవుతాడు. ఏమైనా మార్లీ అంతే కదా? రే ఎంతసేపు గిన్నెలోకేనా, ఒకసారి ఇటు కెమెరాలోకి చూడరా. ఒరే ఒరే మార్లీ, ఎన్నిసార్లు రా నిన్ను పిలవాలా? అబ్బే ఇంకెన్నిసార్లు పిలిచినా మన సైడ్ చూడడు, చెవులు కిందకున్నాయి ఇప్పుడు. అవును కదా మార్లీ? అదే కొంచెం విన్నాడంటే మాట చెవులు పైకి లేపుతాడు, అంతే కదా నాయన? సరేలే తిను. అయినా ఇంకా తినడానికి లేవుగా అప్పచ్చి, అన్నీ తినేసావుగా. సరేలే సాయంత్రం చేసేస్తానా. ఇంకా తినేసాడంటే ఇప్పుడు ఇంకొక పాత్రలోకి ఎంట్రీ ఇస్తాడనమాట. ఇప్పుడు ఇంకాస్త అమాయకంగా, ఇంకాస్త మంచోడిగా, తలోంచి బుద్ధిమంతుడిగా. ఇంకేడెత్తుక్కున్నా కనిపించలే అయ్యా, ఇంకెతికింది చాలే, తినింది బాగా అరగేసుకో. చూడండి ఎట్ట చూస్తున్నాడు. వీడి కళ్ళు, వీడి తల, వీడి నాలుక, వీడి కాలు మీద కాలు వేసుకుందే అబ్బికి నిద్ర పట్టదు. వీడి పళ్ళు చూసాడా సందుల్లో నుంచి ఎట్ట కనిపిస్తున్నాయో? రే మార్లీ, నీ పళ్ళు చూపిస్తావా? నీ పళ్ళు చూపిరా రే. ఒరే ఏడ మాట్లాడుతుంటే మనిషి ఆడైందిరా చూసేది నువ్వా? సరేలే ఇంక మళ్ళీ ఇప్పుడు ఏం తింటావా, బిర్యానీ తింటావా?